ప్రపంచంలో ఏ మూలలో యుద్ధం మొదలైనా దాని ప్రభావం కేవలం ఆ దేశానికి పరిమితం కాదు. అది ప్రపంచ ఆర్థిక మార్కెట్లను కూడా కుదిపేస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణలతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెరిగింది. ఆ ప్రభావం దలార్ స్ట్రీట్స్ పైన స్పష్టంగా కనిపిస్తుంది. సెన్సెక్స్ నిఫ్టీ సూచనలు పడిపోవడంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు పోర్ట్ఫోలియో డేంజర్ మార్కెట్లోకి వెళ్లాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు తాత్కాలిక నష్టాల వైపు ప్రయాణిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది పెట్టుబడిదారులను ఓ ప్రశ్న వేధిస్తుంది. మార్కెట్ పడిపోతే ఏం చేయాలి? భయంతో షేర్లు అమ్మేయాలా? కొంతకాలం పెట్టుబడులు ఆపేయాలా? మార్కెట్ నిపుణులు ఇలాంటి సమయంలో ఏం సూచిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు ప్రపంచ మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. అదే ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పైన కనిపిస్తుంది. సెన్సెక్స్ సుమారు 2.17% వరకు పడిపోయింది. నిఫ్టీ కూడా దాదాపు 2.13% వరకు తగ్గింది. ఇదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలోనే విదేశీ పెట్టుబడిదారులు దాదాపు 15,800 కోట్ల రూపాయలు విలువైన షేర్లను అమ్మేశారు. చమురు ధరల పెరుగుదల, యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం, గ్లోబల్ అనిశ్చితి లాంటి కారణాలు మార్కెట్పై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే మార్కెట్ నిపుణుల ప్రకారం ఇలాంటి సమయంలో భయపడడం పెట్టుబడిదారులకు మంచిది కాదట. మార్కెట్ పడిపోయినప్పుడు వెంటనే షేర్లు అమ్మేయడం పెద్ద పొరపాటు అవుతుందంటున్నారు. ఎందుకంటే యుద్ధ పరిస్థితుల తర్వాత మార్కెట్ తిరిగి కోలుకునే ఉదాహరణలు గతంలో చాలానే ఉన్నాయి. అందుకే తాత్కాలిక ఒత్తిడికి లోనై నిర్ణయాలు తీసుకోవడం కంటే లాంగ్ టర్మ్ టార్గెట్లను గుర్తుంచుకోవడం ముఖ్యమని చెప్తున్నారు. భారత్లో చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపిల ద్వారా పెట్టుబడులు పెడుతున్నారు. మార్కెట్ పడిపోయినప్పుడు అదే ఎస్ఐపి ద్వారా తక్కువ ధరకు ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. లాంగ్ టర్మ్ లో ఇది పెట్టుబడిదారులకు లాభాన్ని అందిస్తుంది. అందుకే మార్కెట్ పడిపోయినప్పుడు ఎస్ఐపిలను ఆపడం కంటే కొనసాగించడం మంచిది. ఇక ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం డబ్బుని ఒకేసారి పెట్టుబడి పెట్టడం కంటే దాన్ని దశల వారీగా పెట్టుబడి పెట్టడం మంచిది. దీన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ గా పిలుస్తారు. ఇక మార్కెట్ ఎప్పుడు కనిష్ట స్థాయికి చేరుతుందో ముందుగా చెప్పడం చాలా కష్టం. అందుకే దశల వారీ పెట్టుబడి పెట్టడం మంచి వ్యూహం. ఇలాంటి అనిశ్చిత సమయంలో పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా బంగారం, డెట్ ఇన్వెస్ట్మెంట్లకు పెట్టుబడిదారులకు భద్రతను ఇస్తాయి. ప్రస్తుతం గ్లోబల్ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. మరోవైపు యుద్ధ పరిస్థితుల్లో కొన్ని రంగాలు మాత్రం స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి సంబంధించి కంపెనీలకు పెద్దగా సమస్య లేదు. ఎందుకంటే యుద్ధ పరిస్థితిలో ప్రపంచ దేశాలు రక్షణ ఖర్చును పెంచుతాయి. అలాగే ఎనర్జీ, మెటల్స్, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీలు కూడా కొంత స్థిరత్వాన్ని చూపే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రంగాలు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు ధరల పెరుగుదల వల్ల విమానయ, లాజిస్టిక్ రంగాలపై ప్రభావం పడుతుంది. పెయింట్స్, స్పెషాలిటీస్, కెమికల్స్, టైర్లు లాంటి రంగాల్లో కూడా ఉత్పత్తి ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ఇంధన ధరలు పెరిగితే ఆటోమొబైల్స్ రంగంలో డిమాండ్ కూడా ముందుంచే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ సమస్య తాత్కాలికమేనా అన్నది నిపుణుల మాట. అయితే పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులు సంప్రదించడం అన్నిటికంటే ముఖ్యమని మర్చిపోవద్దు.